మంత్రిగారి నియోజకవర్గం కానీ అభివృద్ధికి ఆమడ దూరం. ఏ కాలనీ చూసినా సరే మురికి చెరువును తలపిస్తుంది. ఏ ఇంటి దగ్గర చూసినా సరే మురికి నీరు చేరడంతో భరించలేని కంపు. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. చివరికి స్వయంగా మంత్రి ఆదేశించినా సరే ఈ సమస్య పరిష్కారం కావటం లేదు. ఇంతకీ అది ఏ నియోజకవర్గమో తెలుసా? ఇప్పుడు మీరు చూస్తోంది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఎవరో తెలుసా? ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న కొండా సురేఖ. ఈ మురికి సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పుడు అదే మురికి నీటి చెరువులో కలిసిపోయినట్లుంది. వరంగల్ నగరంలోని 42, 43వ డివిజన్ పరిధిలోని తెలంగాణ కాలనీ, రంగసాయిపేట్, మిల్స్ కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల్లో సుమారు 15,000 కుటుంబాలు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నాయి. రోడ్లు కూడా వేశారు. అలాగే మురుగునీరు పోయేందుకు కాల్వలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నీరు పోయేందుకు చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. డ్రైనేజీకి కూడా కాల్వ తీశారు. మళ్ళీ ఏమైందో కానీ మళ్ళీ ఒక 5-6 డేస్లోనే ఆ కాల్వ మూసేసిండ్రు. మేడం గారు చేస్తామంటున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి అవ్వట్లేదు. ఈ వాటర్ వల్ల దీంట్లో పాములు తిరుగుతున్నాయి, తేళ్లు, దోమలు, వివిధ రకాల రోగాల ద్వారా మేము బాధపడుతున్నాం కాలనీలో ప్రతి ఒక్కళ్ళం కూడా. కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం ఇది తొందరగా ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఈ నీళ్ళల్లో నడవడం వల్ల కాళ్లకు దురదలు కూడా వస్తున్నాయండి. ఆగిపోయిన డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అధికారులను స్థానికులు ఎన్నోసార్లు వేడుకున్నారు. చివరికి ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ గ్రేవెన్స్ లో ఫిర్యాదులు చేశారు. అయినా సరే అధికారుల్లో మాత్రం ఇంతైనా చలనం రాలేదు. డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంతో మురికి నీరు ఇళ్ల చుట్టూ చేరుతోంది. చిన్నపాటి చెరువును తలపిస్తోంది. భరించలేని కంపుతో పాటు దోమలు, పురుగుల బెడద ఎక్కువ కావడంతో స్థానికులు భరించలేకపోతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు అసలు స్పందించడమే లేదు. ఇక్కడ ఇప్పుడు మినిస్టర్ దగ్గరికి పోయి చెప్పి మాట్లాడినా కూడా ఓకే చెప్తున్నారు, కానీ వీళ్ళైతే స్పందిస్తలేరు గవర్నమెంట్ వాళ్ళు. కాలనీ చూస్తేనో బ్రహ్మాండంగా ఉన్నది, నీరు చూస్తేనో మురికి నీరు అంతా స్టోర్ అయ్యి అంత సమస్యగా అయిపోయింది. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్లేస్ ఇస్తా అన్నారు. ఆ ముందు ఒక షెడ్ వాళ్ళు మాత్రం అబ్జెక్షన్ తోటి ఇదంతా సమస్య అయిపోతుంది కాలనీ మొత్తానికి. ఆ షెడ్డుకు ఇంతకుముందు కూడా మినిస్టర్ చెప్పినప్పుడు ఓకే చేసిరు, జేసీబీతో కాలువ కూడా తీసిరు. ఇప్పుడు మళ్ళీ కాలువను మూడ్ చేసేసిరు, బయటికి వెళ్లకుండా అయిపోయింది. మొత్తం ఇండ్లు కూడా మొత్తం నీళ్లలోనే ఆగిపోతాయి. బోర్లలో మొత్తం మురికి వాటర్. మురికి నీరు నిలిచిపోవడంతో చివరికి బోరు వేసినా సరే కలుషిత నీరే బయటకు వస్తోంది. దీంతో ఆ నీరు తాగలేక వేలకు వేలు ఖర్చు చేసి మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు స్థానికులు. చివరికి వాసన భరించలేక కొందరు సొంతిళ్లు ఖాళీ చేసి దూరంగా అద్దెళ్లకు మారిపోయారు. మరికొందరేమో ఇళ్లను అమ్మకానికి పెట్టారు. ఇటీవల కాలనీలో పరిస్థితిని మంత్రి కొండా సురేఖ స్వయంగా పరిశీలించారు. మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. అయినా సరే అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఈ మొత్తం 4-5 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం. ఇప్పుడైతే మొత్తానికి ప్రాబ్లానికి వచ్చింది. అది మొత్తం చెరువు అక్కడ మట్టి నీళ్ళు పోకుండా చేసి ఇప్పుడు బోర్లలో కూడా మొత్తం ఇదే వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ జ్వరాలు, మొత్తం దోమలు, పురుగులు, పాములు, పాములు ఇళ్ళకి వస్తున్నాయి. ఇండ్లు అమ్ముకొని పోవడానికి అందరూ ఇక్కడ ఇండ్లు అమ్మడానికి రెడీ ఉన్నారు. అంటే ఆడ ఫ్లెక్సీలు కూడా పెట్టిండ్రు సేల్స్ కోసం. కానీ బాగా ఇబ్బంది పడుతున్నాం. మేము మేడానికి కూడా ఒకటే కోరేది ఏంటంటే మాకు ఇది ఒకటి కాలువ డ్రైనేజీ అవుట్లైన్ బయటకు వెళ్ళాలి. దానికోసం బాగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ మురికి నీరు కాలనీ అంతా వ్యాపిస్తోంది. చివరికి ఇళ్ల చుట్టూ చేరటంతో దుర్వాసన భరించలేకపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమపై దయ చూపి డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.